వచ్చే వారం చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ భారతదేశానికి వస్తున్నారు. ఈ విజిట్ మనకు చాలా ప్రత్యేకం. అమెరికా మనపైన విపరీతమైన టారిఫ్స్ వేస్తున్న వేళ చైనీస్ ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి రావడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వాంగ్ యీ అమెరికా మన దేశం పైన ఎప్పుడైతే టారిఫ్స్ వేసిందో దాన్ని ఖండించారు కూడా. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ వ్యతిరేకమని, యుఎన్ ప్రిన్సిపల్స్ వ్యతిరేకమని వాంగ్ యీ చెప్పారు. అండ్ మన ప్రధాని మోడీ గారు కూడా వచ్చే నెలలో SCO సమ్మిట్ కోసం చైనాకి వెళ్తున్నారు. అంతేకాదు ఆయన చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ని మోడీ గారు పర్సనల్ గా అక్కడ కలవబోతున్నారు అనమాట. ఇక్కడ ప్రపంచ రాజకీయాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చైనాని, రష్యాని, అమెరికాని వీటన్నిటిని వ్యతిరేకిస్తూ చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు RIC అనే కాన్సెప్ట్ మళ్ళా వెలుగులోకి వచ్చింది. రష్యా, ఇండియా, చైనా ఈ మూడు కలిస్తే ఒక ప్రబలమైన శక్తిగా ప్రపంచం మారుతుంది అనమాట. అయితే ఆల్రెడీ బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇంకా ఇతర దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ లో కావచ్చు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కావచ్చు, ఈ రెండు ముఖ్యమైన గ్రూప్స్ లో కూడా ఇండియా, రష్యా, చైనా కీలక సభ్యులుగా ఉన్నాయన్నమాట. ఈ తరుణంలో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ దేశాలపైన ఆంక్షలు వేయటం, భారతదేశం పైన సెకండరీ శాంక్షన్స్ వేయటం ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలోకి రానున్నాయన్నమాట. అండ్ రష్యా, ఇండియా, చైనా RIC అనే కూటమి స్ట్రాంగ్ అయితే కనుక ప్రపంచాన్ని నిర్దేశించే స్థాయికి వెళ్తుందని చెప్పి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. అమెరికాని చెక్ పెట్టాలంటే RIC ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి, RIC ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ తరుణంలో చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ఇండియాకి వచ్చి ఏం చర్చించబోతున్నారు? ఓన్లీ బౌండరీ టాక్స్ గురించేనా, బార్డర్ ఇష్యూస్ గురించేనా, లేదా ట్రేడ్ ఇష్యూస్, లేదా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ఇష్యూస్ కూడా ఆయన డిస్కస్ చేస్తారా? చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ప్రత్యేకంగా ఇప్పుడు భారతదేశానికి రావడానికి కారణం అఫీషియల్ గా అయితే బౌండరీ టాక్స్, 24th బౌండరీ టాక్స్ అన్నమాట. భారతదేశం తరపున అజిత్ దోవల్, చైనా తరపున వాంగ్ యీ దీన్ని రిప్రజెంట్ చేస్తారు. ఇది స్పెషల్ రిప్రజెంటేటివ్ లెవెల్ టాక్స్. మనకు తెలుసు 2020లో చైనాకి ఇండియాకి మధ్య గాల్లోన్ వ్యాలీ క్లాషెస్ అయినాయి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మనం డిఎస్కలేషన్, డిసెంగేజ్మెంట్ స్టార్ట్ చేసిన ఇప్పటికి కూడా మన బార్డర్స్ దగ్గర దాదాపు 50 నుంచి 60 వేల మంది ట్రూప్స్ ఉన్నారు. అయితే అసలు ఈ బార్డర్ ఇష్యూస్ డైలాగ్ ద్వారా సెటిల్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇండియా, చైనా ముందుకు కదులుతున్నాయి అనమాట. మన తరపున అజిత్ దోవల్ గారు గత మాసంలో చైనాకి వెళ్ళి వాంగ్ యీని ఇన్వైట్ చేశారనమాట. ఆల్రెడీ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మరియు ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ లో భాగంగా గత 2 మాసాల్లో చైనా కూడా వెళ్ళొచ్చారనమాట. ఇప్పుడు అజిత్ దోవల్ గారు, వాంగ్ యీ గారు ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు.